హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కుకుంబర్ గురించి తెలుసుకుందాం. దోసకాయ తేలికగా జీర్ణమై దేహానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో నీరు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దాహాన్ని తగ్గించి శరీరాన్ని తడిగా ఉంచుతుంది. శక్తి విలువ తక్కువగా ఉండడంతో బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. ఉండే పీచు మలబద్ధకాన్ని తగ్గించడంలో సాయం చేస్తుంది. పోషకంగా విటమిన్ కే సమృద్ధిగా విటమిన్ సి మరియు విటమిన్ ఏ కొద్దిగా లభిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు కండరాలు, ఎముకలు, నాడుల పనితీరుకు మద్దతిస్తాయి. ప్రతి ఆక్సీకరణ పదార్థాలు కణాలను రక్షించి వయస్సుతో వచ్చే నష్టాన్ని తగ్గించటంలో తోడ్పడతాయి. ఆరోగ్య ప్రయోజనాల పరంగా రోగనిరోధక శక్తి బలపడడం, జీర్ణక్రియ సులభతరం కావడం, గుండె ఆరోగ్యానికి మేలు, రక్తపోటు సమతౌల్యం, శరీరంలో వేడి తగ్గడం కనిపిస్తాయి. చర్మానికి తేమ అందించి ఎండదనం, మురికిని తగ్గించడంలో దోహదం చేస్తుంది. కన్నుల చుట్టూ ఉబ్బరాన్ని చల్లని ముక్కలు ఉంచితే ఉపశమనం ఉంటుంది. దినచర్యలో చేర్చాలంటే భోజనంతో పాటు దోసకాయ ముక్కలు తినండి. నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి చల్లి తేలికపాటి ముక్కల మిశ్రమంగా తీసుకోండి. పెరుగులో చిన్నగా తరిగి కలిపి సాదాసీదా పచ్చడ్లా వడ్డించండి. ఉదయాన్నే ధాన్యాలతో పాటు కొన్ని ముక్కలు జోడించి తేలికైన ఉపాహారంగా తీసుకోండి. సాయంత్రం ఆకలి మొదలైతే చిరుతిండి స్థానంలో దోసకాయ ముక్కలను ఎంచుకోండి. తాజా కరుకుగా ఉన్న దోసకాయను తొక్క శుభ్రంగా కడిగి ఎక్కువగా తొలగించకుండా తింటే పీచు, పోషకాల లాభం మరింత ఉంటుంది. ఎలా ఉంది గైస్ వీడియో? నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకుని, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్, ఉంటాను మరి.